హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సీరియల్స్ రివ్యూ ఛానల్. శివ సందీప్ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. అయితే శివ సందీప్తో నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగనివ్వను అంటాడు. నువ్వు అనుకున్నది కలగానే మిగిలిపోతుంది అంటాడు. ఇక హాసిని సందీప్తో నేను అమ్మాయి మేడంతో నేనే కైలా అని చెప్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంటుంది. ఇక సందీప్తో సాధన ఈ గొడవ ఏంటి అంటే నేనంతే నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, నచ్చకపోతే ఇలాగే ఉంటాను అంటాడు. నీకు నచ్చనంత మాత్రాన ప్రపంచానికి వచ్చే నష్టం లేదని హాసిని అంటుంది. ఇక శివ నా జీవితం కైలారక్కతో సంపూర్ణమవుతుందని అనుకుంటూ ఉంటాడు. పెళ్ళయ్యాక నన్ను ఏమని పిలుస్తుంది అని ఒకవైపు, మరోవైపు సందీప్ ఇద్దరు అనుకుంటారు. శ్రీవారు అని పిలిచినా ఎలా పిలిచినా నాకు సంతోషమే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక శివ ఆ సందీప్ హాసిని కోసం ఎంతకైనా తెగిస్తాడు. తొందరగా కైలాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. సందీప్ అయితే వాళ్ళిద్దరిది మామూలు స్నేహం అనిపించడం లేదు. ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తుంది. కైలాని పెళ్లి చేసుకుని తీరతానని అనుకుంటూ ఉంటాడు. కైలా నాదే అని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక హాసిని సత్యమ్మ భయపడిన దాంట్లో అర్థం ఉంది. సాధన సందీప్ల పెళ్లి జరిగితే మా పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండేది కాదు. ఇప్పుడు సందీప్ ఎలా ఆలోచిస్తాడో ఊహించడానికి కూడా కష్టంగానే ఉందని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సందీప్ అరేంజ్ చేసిన ఒక వ్యక్తి వచ్చి ఆకలేస్తుంది అంటాడు. 200 ఇస్తుంది. హోమ్ మినిస్టర్ స్వరాతో హాసిని సందీప్కి సాధనకి అడ్డుగా ఉంది. వాళ్ళిద్దరి పెళ్లికి అడ్డంగా ఉంది. ఆ అడ్డు తప్పించాలి. రాజకీయ హోదాలో ఉన్న నాకు హాసినిని ఏదైనా చేయడం పెద్ద పనే కాదు అంటారు. అంత దూరం ఆలోచించొద్దు అని స్వర అంటే ఎందుకు ఆలోచించకూడదు, అది నాకు అడ్డు తగులుతుంది, దాన్ని నలిపేస్తాను అంటుంది. సాధనకి సందీప్ కావాలి, సందీప్కి హాసిని కావాలి, హాసినికి ఇంకెవరో కావాలి. ఏంటిది అని హోమ్ మినిస్టర్ అంటారు. నా కూతురు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంటారు. స్వర వద్దని ఎంత చెప్తున్నా ఆవిడ మాత్రం వినిపించుకోరు. ఇక పంతులు గారు శివ రమ్మన్నాడని చెప్పి ఇంటికొస్తారు. సత్యమ్మ భయపడితే హాసిని ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. పంతులు గారు ముహూర్తం పెడుతున్నారుగా చూద్దామంటుంది. ఇక ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్న వ్యక్తి అక్కడే ఉంటాడు. సందీప్ అరేంజ్ చేసిన ఆ వ్యక్తి అక్కడ జరిగేదంతా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా వాళ్ళ మాటలు వీడియో తీస్తూ ఉంటాడు. వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది, ఖాయం చేసుకోండి అని పంతులు గారు అంటారు. వెంటనే ఆ మాట సందీప్కి ఫోన్ చేసి చెప్తాడు. ఇక సందీప్ షాక్ అవుతాడు. ఫోన్లో ఎవరు అని స్వర అడిగితే క్రైమ్ జరిగితే చేస్తారుగా ఆ ఫోనే అని అబద్ధం చెప్తాడు. నేను క్యాంపుకి వెళ్ళాలి, వారం 10 రోజులైనా పడుతుంది, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వి నేను వెళ్ళొస్తానని సందీప్ వెళ్ళిపోతాడు. ఇక వెంటనే సందీప్ సత్యం ఇంటికి వస్తాడు. శివగాడికి హాసినికి పెళ్లి చేద్దామంటున్నావంట కదా అంటాడు. నాకెందుకు చెప్పలేదు అంటాడు. నేనేంటో చూపిస్తానని గన్ను తీసి చూపిస్తాడు. వద్దు వద్దు అని సత్యమ్మ కలవట్లు పలుకుతుంది. వద్దు వద్దు అని సత్యమ్మ అంటుంది. సత్యమ్మ సందీప్ వచ్చినట్లుగా ఊహించుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.